లెక్క చూస్తుంటే విశాఖపట్నం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇక ఆపేస్తారేమో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అలల తీవ్రత మధ్యలో ఒక థ్రిల్లింగ్‌గా అక్కడికి వెళ్ళాలి. అయితే అక్కడ ఆ తీవ్రత వీళ్ళు అదేదో సముద్రమేమి ప్లెయిన్‌గా ఉండదు గదా! ఆ తీవ్రతను తట్టుకునే విధంగా ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అనేటువంటి నడుస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో పెట్టారు. అది ఇంతవరకు సెట్ రైట్ కాలేదు. కొట్టుకుపోవడం అంటే గనక శాంతం పోవడం. అక్కడే ఉన్నాయి ఆ మొక్కలన్నీ కూడా. ఆ మొక్కలు అతికిస్తేనే బ్రిడ్జ్ అవుతుంది. కానీ ఆ ఫ్లోటింగ్‌కి తట్టుకునే స్థాయిలో అది లేదన్నటువంటిదే టెక్నికల్ ఫెయిల్యూర్ అక్కడే ఆగిపోయి ఉన్నది. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే కేరళలో 15 ఇంజ్యూర్డ్ యాజ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొలాప్స్డ్ అంటూ ఏదైతే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అక్కడ కూడా ఇట్లాంటివి అంటే దేశవ్యాప్తంగా ఇట్లాంటి చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ కేరళలో వర్కాల అన్నటువంటి చోటన ఇలాగే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కాస్త కొలాప్స్ అయ్యేటప్పటికి 15 మంది పడిపోయారు. అందులో వాళ్ళని రక్షించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక మన దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లైన్లోకి రాకపోవచ్చు.